శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగంలోని 7 మరియు 8 శ్లోకాలు, వాటి భావాలు ఈరోజు మనం ముచ్చటించుకుందాం. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యస్య సంశయః. తస్మాత్ కాబట్టి, సర్వేషు కాలేషు అన్ని వేళలా ఎల్లప్పుడూ, మాం నన్ను, అనుస్మర నిరంతరము స్మరిస్తూ, యుధ్యచ నీ కర్తవ్యమైన యుద్ధము చేయము, మయి నాయందే, అర్పిత సమర్పింపబడిన, మనస్సు, బుద్ధి కలిగిన వాడవై, మామేవ నన్నే, ఏష్యసి పొందుతావు, అసంశయ ఇందులో సంశయము ఏమాత్రము లేదు. కాబట్టి ఓ అర్జున, నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నీ కర్తవ్యమైన యుద్ధాన్ని చెయ్యి. నీ మనస్సును బుద్ధిని నాయందే అర్పించినట్లయితే నీవు నిస్సందేహముగా నన్నే పొందుతావు అని భగవానుడు చాలా స్పష్టంగా చెప్పారు. మనల్ని లౌకిక బాధ్యతలను, కర్తవ్యాలను వదిలివేయమని భగవానుడు చెప్పడం లేదు. మనస్సులో భగవన్నామస్మరణ లేదా దైవభావన నిలుపుకుంటూనే బయటకు మన బాధ్యతలను నిష్కామంగా నిర్వహించాలని ఈ శ్లోకం బోధిస్తున్నది. 8వ శ్లోకం చూద్దామా. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అభ్యాసయోగయుక్తేన నిరంతర సాధన అనే యోగంతో కూడిన, చేతస చిత్తముతో, నా అన్యగామిన వేరొక వైపునకు మరలని, పార్థ ఓ అర్జున అనుచింతయన్ అనుక్షణము ధ్యానించే సాధకుడు, దివ్యమైన పరమం పురుషం పరమపురుషుడిని యాతి పొందుతున్నాడు అని చాలా స్పష్టంగా భగవానుడు ఇక్కడ మనకు చెప్పారు. ఓ పార్థ, నిరంతరాభ్యాసం అనే యోగంతో కూడి వేరొక వైపునకు మరలని ఏకాగ్ర మనస్సుతో అనుక్షణము ధ్యానించే సాధకుడు దివ్యుడైన పరమపురుషుడిని చేరుకుంటాడు. మనస్సును ఇతర విషయాల వైపు పోనీయకుండా నిరంతర సాధన ద్వారా భగవంతుని పైనే లగ్నం చేయడం వల్ల అంతిమంగా ఆ పరమాత్మ ప్రాప్తి సిద్ధిస్తుందని కృష్ణ పరమాత్మ ఇక్కడ తెలుపుతున్నారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊట్కూరు జానకి రామారావు.